ఒక మహిళ విమానంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల బతికింది. అవును, విమానంలో ఒక మహిళ సీటు బెల్ట్ వేసుకోవడం మర్చిపోయింది. కానీ ఆ చిన్న తప్పు ఆమె ప్రాణాలను రక్షించింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయంలోనే ఒక్కసారిగా ఊగడం మొదలైంది. అప్పుడే ఆ మహిళ భయంతో కిటికీలోంచి బయట చూసింది. ఒక యుద్ధ విమానం పక్కన వెళ్తోంది. ఆ చివరి క్షణంలో విమాన సిబ్బంది అందర్నీ ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే తీవ్రంగా ఊగిపోయిన విమానం దాని మధ్యభాగం గట్టిగా దెబ్బతిన్నది. చాలాసేపటి తర్వాత ఆమె స్థితిలోంచి తేరుకొని తన చుట్టూ సముద్రాన్ని చూసింది. తాను బతికినట్టే అనిపించక ఆశ్చర్యంతో ఒక్క నిమిషం ఊపిరి పట్టుకుంది. కాని తన కాలికి స్టీల్ ప్లేట్ గుచ్చుకొని మాంసం రక్తంతో చుట్టుమొత్తం దృశ్యం ఆమెను భయపడేలా చేశాయి. అప్పుడు ఆమె తన కాలికున్న స్టీల్ ప్లేట్ని తీస్తేనే నడవగలనని తెలుసుకుంది. ఆమె దాన్ని 2 చేతులతో కష్టంగా బయటకు లాగింది. తర్వాత స్టీల్ ప్లేట్తో తన దుస్తుల్ని చింపి ఒక ముక్కను కాళ్లకు కట్టుకొని రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేసింది. నొప్పి భరించలేనంతగా ఉన్నా తాను బలంగా నిలబెట్టుకొని ఎవరైనా బతికారా అంటూ అరవడం ప్రారంభించింది. కాని చుట్టూ నిశ్శబ్దమే. చివర్లో వెనుక సీట్లో ఒక మహిళ కనిపించింది. ఆమె వద్దకు వెళ్ళింది. కాని ఆమె శరీరం బలహీనంగా ఉండి కుర్చీలోనే పడిపోయింది. కొద్దిసేపటికి ఒక దామకాటు ఆమెను మేల్కొనిపించింది. ఆ సమయంలో ఆమెకి ఎక్కడో హెలికాప్టర్ శబ్దం వినిపించింది. ఉత్సాహంతో బయటకు వచ్చి తన స్కార్ఫ్ను తీసి ఫీల్డ్లోకి వెళ్లి హెల్ప్ కోసం అరవసాగింది. కాని పైలట్ ఆమెను గమనించలేదు. హెలికాప్టర్ వెళ్ళిపోయింది. ఆమె ఆగలేదు. హెలికాప్టర్ వస్తే భూమిపై కూడా రెస్క్యూ టీం ఉండే అవకాశం ఉందని ఊహించింది. కాబట్టి ఆమె మళ్లీ బేస్మెంట్కి తిరిగొచ్చింది. అడవిలో దారి తిరిగొస్తుంటే ఆమె చూసిన దృశ్యం హృదయాన్ని గడగడలాడించింది. బేస్మెంట్లో ఒక పెద్దుపులి మృతదేహాన్ని తినడం కనిపించింది. భయంతో ఆమె ఊపిరాపేసి నిదానంగా వెనక్కు నడిచింది. కాని ఆమె చూసుకోకుండా కాలుతో చెట్టుకొమ్మ మీద నడిచి శబ్దం వచ్చేసింది. పులి తలతిప్పి ఆమె వైపు నడవసాగింది. ఆమె పరిగెత్తలేని స్థితిలో నిల్చొని ఒక అద్భుతం జరిగేదాకా వేచి చూసింది. అప్పుడు మళ్లీ ఆకాశంలో హెలికాప్టర్ శబ్దం వినిపించింది. పెద్ద శబ్దంతో పులి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఆమె తాత్కాలికంగా తప్పించుకుంది. పక్కనే ఉన్న టాయ్ బేర్ని చూసింది. దానిపై ట్యాగ్ చూసి తన భర్త చెప్పిన సర్వైవల్ గురించి గుర్తుకొచ్చింది. వెంటనే ట్యాగ్తో ఉన్న పిన్నుని తీసి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ తలపించి ఒక ఆకు మీద పెట్టింది, దిశ గమనించేందుకు. తరువాత ఒక చిన్న నదిని చేరుకుంది. బ్యాగ్లో తాగునీరు నింపుకొని తిరిగి బేస్మెంట్కు వచ్చింది. ఆ తర్వాత ఓ మందపాటి దుస్తులు తీసుకొని హైహిల్ షూ సోలు కోసింది. ఇదే సాధనాలతో అడవి దాటి ఇంటికి వెళ్లాలనుకుంది. కాని మార్గమంతా జాగ్రత్తగా నిశ్శబ్దంగా ప్రయాణించాల్సి వచ్చింది.